ఎవరా నువ్వు? ఎర్రబాబు. నల్లగా ఉన్నావు. అందుకే పేరు ఎర్రగా పెట్టుకున్నాం. సచ్చినట్టు ఎర్రబాబుని పిల్లలు. ఎవరి కోసం వచ్చావు? బిన్ లాడన్. అదే సద్దాం హుసేన్ ఆల్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా, బిన్ లాడన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటుంది. అదేంటి జోక్ అయితే నవ్వాలి కానీ కొడతారేంటి? మన దగ్గర ఎక్స్ట్రాల్ పనికిరావు. మనిషి అంతా మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండా? నీకు ఎక్స్ట్రాలే కాదు, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే. ఎవరి కోసం వచ్చావు? ఈ ఆఫీస్ లో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట. పాపం ఆయన కలవడానికి మా ఊళ్ళో వచ్చారు. మీ వాళ్ళ? అసలు నువ్వెవడరా? సీతారామ గారు దూర బంధువులండి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ అండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ లోపల అరుచుకుంటున్నారండి. బాగోదని బయట నేను సైలెంట్ గా ఉన్నా. 30 ఏళ్ల మన సంసారంలో ఒక్కసారైనా నా మాట విన్నారా? వినుంటే మన కాపురానికి 30 ఏళ్ల వయసు వచ్చుండేది కాదు, 3 ఏళ్లకే ముక్క చిక్కలైపోయేది. అందుకే చెప్తున్నాను, వాడికి ఒక్క రోజు కూడా ఇండియాలో ఉంటానికి వీల్లేదు. మీరెన్నైనా చెప్పండి, వాడు ఒక్క రోజు కూడా ఇండియా వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఏమైంది అత్తయ్య? ఏంటి గొడవ? ఈయంతో వేగలేకపోతున్నాను బాబు. చిన్నప్పుడే చదువు పేరుతో వాడిని ఆస్ట్రేలియా పంపించేశారు. ఇన్నేళ్ళకి ఆ పిచ్చి విధవ తిరిగి వస్తే ఇప్పుడు 1 నెల కూడా ఉండనివ్వకుండా తిరిగి పంపించేస్తానంటున్నారు. ఎవరిని? మన శ్రీకుమార్. వాడు శ్రీకుమార్ కాదు, స్త్రీ కుమారు. ఎక్కడ స్త్రీని పూజిస్తామో అక్కడ దేవతలు ఉంటారని చదివాం. ఎక్కడ అమ్మాయిలు ఉంటారో వెధవక్క ఉంటాడు. వాడు వచ్చి నెల అయింది, చాలా మంది రెడీగా ఉన్నారు నెల తప్పడానికి. ఏంటి మాయా కన్న కొడుకుని పట్టుకుని? కార్పొరేషన్ వాడు ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్ చూస్తే తెలుస్తున్నాయా వాడికి ఎంతమంది కన్న కొడుకులు ఉన్నారో. చూసావటయ్యా, ఇది ఈయన వరుస. ఎప్పుడు చూసినా వాడిని ఆడిపోసుకోవడమే. ఆడిపోసుకోవడం కాదు, పచ్చి నిజం. నన్ను చాలా మంది అడుగుతున్నారు, పులి రాజా అంటే మెబ్బాయా? ఈ పోర్ పడలేకే వెళ్ళి వాడు గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. వాడు అక్కడ ఉంటుంది ఎందుకు కాదు, అందుకు. మీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. మరి నాకెందుకు చెప్పావు? బాబు ప్రకాష్, నువ్వు నా కడుపును పుట్టకపోయినా నా కన్న బిడ్డ లాంటి వాడివి. నా బాధను అర్థం చేసుకుని ఎలాగైనా నువ్వే వాడినో దారిలో పెట్టాలి బాబు. తప్పకుండా అత్తయ్య, వాడిని నా దగ్గర ఉంచుకుని మంచివాడిగా మారుస్తాను. వద్దు ప్రకాష్, ఇప్పటి వరకు నువ్వే తప్పు చేయలేదు. వాడిని దగ్గర పెట్టుకుంటే ఒక్కరోజే నీ చేత 100 తప్పులు చేయిస్తాడు. నా మీద నమ్మకం లేదా మావయ్య? నమ్మకమే కాదు, గౌరవం కూడా ఉంది. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరు. మీకోసం ఈ మాత్రం చేయలేనా మావయ్య? థ్యాంక్స్ బాబు. నేను ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడి నీ దగ్గరికి పంపిస్తాను. మీరెక్కడికి? నీ ముద్దుల కొడుకు తీసుకొచ్చి ఎస్పీ చేతిలో పెట్టాలి. ఏమక్కర్లేదు, టాక్సీలో వెళ్ళి నేనే వాడిని తీసుకొస్తా. మీరు వస్తే ఇంతే సంగతులు. టాక్సీలో ఎందుకు అత్తయ్య, నా కార్లో వెళ్ళు. థ్యాంక్ యూ ప్రకాష్. అవును, ఇప్పుడు శ్రీ ఎక్కడ ఉంటాడు? గెస్ట్ హౌస్ లోనా? భలే వాడివే. వాడికి ఒక కారు, అందులో ఒక అమ్మాయి ఉంటుంది చాలు. నెక్లెస్ రోడ్ కూడా గెస్ట్ హౌస్. టేక్ ఇట్ ఈజీ. ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్. డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్. కార్లోనే పెట్టేస్తావా? ఏ వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా? సాక్షి. సాక్ష్య, నా పేరు మ్యాక్సీ. మ్యాక్సీ? ఓ రాంగ్ నంబర్. ఆయన టీవీ అనక సీరియల్ ఉంటుంది, సినిమా అనక పైరసీ ఉంటుంది, ఇంగ్లీష్ అనక ఎస్ ఉంటుంది, లవ్ అనక కిస్ ఉంటుంది. ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి? ఓ సారీ మ్యాక్సీ. ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే. మీ ఆడాలకున్నదే ఈ అనుమానం. యు వాంట్ సెక్యూరిటీ, ఐ గివ్ సేఫ్టీ. నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్. ఏది నీ చెయ్యి? జారిపోతుందేమో. కానీ నేను జారిపోనుగా, ఏ సైజ్ నైనా సెట్ చేసేస్తా. రాంగ్ టైం లో రింగ్ అవుతుంది. 1 మినిట్, ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా. హలో రే శ్రీ. లేడీస్ వాయిస్. అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు. ఆంటీ నేను రా మమ్మీని. అమ్మా ఎక్కడున్నావు? కార్లో నీ గెస్ట్ హౌస్ వస్తున్నాను. గెస్ట్ హౌస్ కా? ముందా ఖరాబు. అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు. ఎరా మనద్దరం ఆడుకునేది ఏమంటారా? చన్నవర్మై అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా? క్యాష్ తెమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో. ఏంటి నీ ఆడావిడ చూస్తుంటే మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? నేను చెప్పేది వినరా. నా కార్లో అమ్మాయిని అపోలో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా? న్యూట్రీ నాసా చాక్లెట్ ఏం కాదు. యథవ్యాష లేకుండా ఈ అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్లకే కానీ సెటప్లకి పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీకోసం కాదురా, కార్ ఫిగర్ చూడు చూసుకో. ఏంటి చెప్పు తీసుకుంటాను కోటక బ్రహ్మచారులు, మాకెందుకురా ఫిగర్లు? అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారెక్కు. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్సీ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తుందా? ఎవరు పిలిచినా వస్తుంది. అది మ్యాక్సీయా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళు. క్లూ పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నావు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంట్రా పైన కింద బ్లూ అంటున్నావు? మామ్ పైన స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూవే. థాంక్యూ. ఇటు చేసి పనులు కూడా బ్లూవే. చెప్పు అమ్మా, నన్ను ఆశీర్వదించు. కొత్తగా అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ. అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ కెందుకు? ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎర్రోడ్ కారే వెళ్ళిపోవా? ఓకే నేనే తీసుకెళ్తానులే. ఏం జరగాలి జరుగుతుంది. హే కృష్ణ, మ్యాక్సీని పికప్ చేసుకోవడంతో పాటు దాని చెప్పులు కూడా పికప్ చేసుకోవాలా? పర్లేదు, చెప్పు బానే ఉంది. మ్యాక్సీ
మామ్, అమెరికాలో వైట్ హౌస్ చూడాలన్నంత అర్జెంట్గా వచ్చావు కదా, ఇదే మన గెస్ట్ హౌస్. నీ డౌట్ నాకు తెలుసులే. దిగి నువ్వు ఎంత తొందరగా చూస్తే మనం అంత తొందరగా వెళ్ళిపోవచ్చు. దిగు, తొందరగా చూసుకో. అబ్బా అదే చూస్తున్నారా? ఏంటది? నా చెప్పోటి కనిపించట్లేదు. అదమ్మ చెప్పా. పోతే పోయింది కానీ ముందు నువ్వు లోపలికి పదా. అబ్బా నేను లోపలికి రావడానికి రాలేదురా, నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. వెంటనే వెళ్ళి పెట్టి బేరా సర్దుకునిరా. ఇవాళ నుంచి నువ్వు ఎస్పీతో ఉండబోతున్నావు. ఎస్పీతోనా? మ్యాడ్ యు ఆర్. పోయి ఆ బ్రహ్మచారి దగ్గర ఉండమంటావా? దానికంటే సన్యాసం పుచ్చుకోవడం మేలు. ఆ ఇంటికి వెళ్తే మన వంశం నాతోనే నాశనం అయిపోతుంది మమ్మీ. అయినా పర్వాలేదు, నువ్వు మాకు దక్కితే చాలు. నువ్వు కనుక ఎస్పీ దగ్గరికి వెళ్ళకపోతే నేను కూడా ఈ గెస్ట్ హౌస్ లో నీతో పాటే ఉంటాను. మరి డాడీ? ఆయన కావాలంటే వేరే పెళ్లి చేసుకుంటారు. మమ్మీ నువ్వు ఇండియన్ మమ్మీవా ఇంగ్లీష్ మమ్మీవా? అమ్మా ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, నువ్వు మాత్రం ఎస్పీతోనే ఉండాలి, లేకపోతే నేను కూడా ఇక్కడి నుంచి కదలక. జాగ్రత్త. చెప్పు ఇది మాత్రం నాకు. సోడా బిడ్డి వేస్తావా? పోరా పుస్కి. చూసావా, ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా దానికి. ఎందుకైనా మంచిది, పెట్టు చేద్దాం కాసేపు. ఓ ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఇందులో మ్యాక్సీ అవుతాయి. నువ్వు వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్ బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతున్నా. ఎవడి నల్లబాబు? కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మరుసరా నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల నుండి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటను? వీడికి తెలియని లేరు అనుకుంటా. బాబు శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని. ఎవరికైనా 10,000. అక్కాయ్ కారెక్కే. ఎవడు ఇందాక వచ్చినప్పుడు లేడు. చెప్పు ఆనాడు చెప్పు. రేయ్ ఎవడరా లేడీస్ చెప్పు కార్లో పెట్టింది? నువ్వేడరా కారులు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు? నేను అడుగుతునేవాడినా? ఎర్ర బాబా ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? మ్యాక్సే ఈ మెంటల్ గాడాడు నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గడవడో నాకు తెలీదు. ఈ కారులో అమ్మాయా? ఎరా కారులో అమ్మాయిని ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచినట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కారులు దొంగలా కనపడుతున్నా? అదవా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని. నేను ఎక్కడే ఉంటాను, ఏం పిక్కుంటా పిక్కు. రే మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తొడబట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటే నాకు కోడితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడిరుగుతుందా? నీది. నన్ను అంత మాట అంటావురా? లేడీస్ చెప్తే కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. ఇంకా కూర్చొని ఉంది. ఏ వగలాడి దిగు. డబ్బులు లేకుండా చేట్టుకుంటావా? 10,000 అంట. రే మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకోవడం. ఇకవే లసుకుంటా దిగు. ముందు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎప్పుడు? పట్టోడెప్పుడు చెట్టాడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతారా? కారులో ఎక్కిస్తా కొట్టరా? లేపు కొట్టాను సంగతి నీకు తెలియదు. ఎంతో మంది కొట్టేట్లా నా కాళ్ళు అట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళు అంటే ఎవరా గుట్టేదు అని నేను పట్టుకుంది చేతులు రా. నేను పట్టుకుంది షర్టు రా. నేను పట్టుకుంది చొక్కారా. నిన్ను కాదా అంటే నాకేంట్రా? నన్ను చూస్తారు. ఎందుకు పైకి వచ్చేస్తారు? పైన సిటీ కింద విలేజా? మొత్తం సురమ్మేరా. ఎక్కడికి రా? ఏమైంది? అలిపిరి బ్లాస్టింగ్. బాబు చంద్ర సేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి
ఇదిగో